కూర్చున్నావేంట్రా? పని చేస్తలేదా? చేస్తుంది సార్. సినిమా మొదలైనప్పుడు నుంచి చూస్తానే ఉన్నావు. అప్పుడే సినిమా కూడా అయిపోయి పని చూడు. సార్ హీరోయిన్ ఇంకా రాలేదు. రాలేదా? రాదది. దానికి పని తక్కువ, పౌడర్ ఎక్కువ. రాసిందే రాస్తా ఉంటది. యాక్షన్ అనగానే ఓవర్ యాక్షన్ చేస్తుంది. మీరేమో నడవాళ్ళకి మైకులెట్టి తిరుగుతూ ఉంటారు. నువ్వే ఎదురు చేసి అర్జెంట్ గా పిలిపించి డైరెక్టర్ గారు బయలుదేరిపోయారు. ఓకే సార్. ఒరేయ్ సార్, ఎక్కడ చచ్చావురా? ఒరే ఆన్ ది వేరే డైరెక్టర్ గారు, ఆయన మీకు డైరెక్టర్ ఏమో, నాకు మొగుడు ఫుల్ గా వేసుకుంటాడు. వస్తే త్వరగా రా. ఏంట్రా? సార్ కాఫీ సార్. ఎంత విశ్వం ఎవరో తాగేస్తాను సార్ తెప్పిస్తా సార్. నువ్వు వెళ్ళు. ఓకే. వెళ్ళు. కొంచెం ఖాళీగా ఉందని కనేస్తారు. వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అంత రెడీయా? మార్నింగ్ 6 o'clock రెడీ సార్. నిజంగా రెడీ సార్. సరిపదా? సార్ హీరోయిన్ కి డ్రెస్ కలర్ నచ్చలేదంట, వేసుకొని ఉంటుంది. అవునా? ఆవిడకి నచ్చిన డ్రెస్ వేసుకోమని చెప్పు. నాకు నచ్చిన షాట్ నేను పెడతా. గుడి చుట్టూ 100 సార్లు పొర్లుకుంటూ మొక్కోవాలి. సింగిల్ షాట్. వెళ్ళి చెప్పు. సూపర్ సార్. దర్శన్, ఇప్పుడు షాట్ ఏంటంటే నువ్వు అలా క్రేన్ స్మూత్ గా దింపు. ఓకే సార్. అలా చార్జ్ వెళ్ళిపో. అప్పుడు హీరోయిన్ ఎంటర్ అవుద్ది. స్మూత్ గా చార్జ్. ఓకే ఫైన్. జూమ్ లెన్స్ వేసుకున్నావు కదా? జూమ్ వేసాను సార్. గోయింగ్ ఫర్ వన్ మోర్. సేమ్ పొజిషన్స్. వన్ మోర్ సార్. రెడీ, లైట్స్, సౌండ్, స్టార్ట్, కెమెరా, యాక్షన్. కట్. షాట్ ఓకే ఫర్ మీ. గోయింగ్ ఫర్ లాస్ట్ షాట్. చాందిని, సార్ ఇప్పుడు తీయబోయేది లాస్ట్ షాట్. గుమ్మడిగా రెడీ చేసుకో. ఓకే సార్. కెమెరా సేమ్ పొజిషన్. హై పాపై పాపి. ఒరే ఏంట్రా ఇది? చిత్రగుప్తుడి చిట్టాలాగా ఓ రాసి పాడేసావు. సోమవారం పూట ఎవడన్నా డబుల్ బేటాలు రాస్తాడరా? సండే రోజులు మంద పొట్ట వాడటం కాదు, బుర్ర కూడా వాడు. సగం పిచ్చోళ్ళ. చిచ్చి. సార్ సార్ సుబ్బు గారు, గుమ్మడికాయ ఎక్కడ పెట్టారు? వామ్మ అప్డేట్ చేశాడు. సార్ అడుగుతున్నారు. తేజ, ఆ బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేయండి. ఒక్కడ సరిగా పని చేయడు. సార్ మేడం గారు ఒక గంటలో మంచి ముహూర్తం ఉంది, అప్పుడు గుమ్మడికాయ కొడదాం అన్నారు సార్. ఎక్కడుందా ఆవిడ? త్వరగా రమ్మను. అలాగే సార్. ఇరిటేటింగ్ కరెక్ట్. క్యాష్ డిపాజిట్ చేశాను, చెక్ చేసుకోండి. మేడం జ్యూస్. ఏంటిది? నేను నిన్ను జ్యూస్ అడిగాను, నీళ్ళు అడగలా. బిల్లులు మాత్రం బానే వేస్తున్నారుగా. క్వాలిటీ ఏంటి ఇంత వర్స్ట్ గా ఉంది? మార్చుకో, లేదంటే నువ్వు మారిపోతావు. సారీ మేడం. ఫ్రెష్ గా తెస్తా మేడం. ఒక్కడికి పనిచేయడం రాదు. మేడం సార్ గుమ్మడికాయ కొడదాం అంటున్నారు. నేను మాట్లాడతాను. శ్రవణ్, ఆర్టిస్ట్ ని పిలవండి. నువ్వేంటి గుమ్మడికాయ కొట్టడానికి టైం అది ఇది అన్నావంట? అంత అవసరమా? అలా అని కాదండి, ముగింపు కూడా మంచి టైంలో ఉంటే బాగుంటుందని పంతులు గారు చెప్పారు. ఫిక్స్ అయ్యావు కదా, అలాగే చెయ్యి. ఎల్లు. నువ్వేంటి దిక్కులు చూస్తున్నావు? ఇంకా 15 రోజుల సినిమా రిలీజు. ఎలా పని చూడు. ఓకే సార్. చిచి, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పొజిషన్. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఇంటర్నెట్లు, స్మార్ట్ ఫోన్లు, ఓటీటీలు, యాప్లు ఇలా ఎన్ని వచ్చినా థియేటర్లో సినిమానే సినిమా. ఇక పెద్ద హీరో సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అదొక పండగ. అలాంటి భారీ అంచనాలతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ ప్రళయం. ఈ మూవీకి సంబంధించి ఇంతవరకు వచ్చిన ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. కాలేజ్ బంక్ కొట్టైనా, ఆఫీస్ కి లీవ్ పెట్టైనా, పని ఎగ్గొట్టైనా ఈ సినిమా చూడాలి అనిపించేలా డైరెక్టర్ ఈ సినిమాని రూపొందించారు. తెలుగు ఇండస్ట్రీలో ఇదొక వండర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫ్యాన్స్ కి మాత్రం పండగలా ఉంది. డిజాస్టర్ అన్న, డిజాస్టర్. నాకు అంతగా అనిపించలేదు. రొటీన్ ఉంది సినిమా. అస్సలు బాలేదు. గోవిందా ఎంతగానం టార్చర్ ఉంటదంటే అస్సలు అనుకోలేదు. స్టోరీ లేదు, ఏం లేదు, వేస్ట్. అసలు డైరెక్షన్ చాలా చండాలంగా చేసిండండి. సినిమాలో అన్ని తప్పులే ఉన్నాయి బాస్. మహేష్ గారు, ఈ రోజు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది, బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చింది ప్రళయం మూవీ. ఈ మూవీ ఎలా ఉంది? మీ రివ్యూ ఏంటి?
నేనైతే ఈ సినిమా చూసి నా జీవితంలోని 2 గంటల అమూల్యమైన సమయాన్ని వృధా చేశాననిపిస్తోందమ్మా. అసలు తీసుకున్న కథ ఏంటి, తీసిన సినిమా ఏంటి, అసలు హీరోయిన్ పాటలుగా హఠాత్తుగా ప్రత్యక్షం అయిపోతుంది, విలన్లు కేవలం దెబ్బలు తినడానికి వస్తుంటారు. ఆ కామెడీ, రోడ్డు కొట్టుడు కామెడీ, ఆ చూడలాగా మనం ఏడవలసిన పరిస్థితి. ఒక సీన్ లో హీరో విలన్లు కొడుతూ ఉంటాడమ్మా, డైరెక్టర్ మనల్ని కొట్టినట్టు అనిపించింది. ఫ్లాప్ అవ్వడానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? డైరెక్టర్ కాక ఇంకెవరిని బ్లేమ్ చేస్తాం చెప్పండి? కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటాం కదా. ఇక మనకున్న సమాచారం ప్రకారం ఆయన చేతిలో కేవలం ఒకే ఒక హీరో డేట్స్ ఉన్నాయి. ఇక ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే ఇక అంతే సంగతులు. ఏం వాగడది? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? రివ్యూ చెప్తున్నారా? నా పేరు పక్క తీసుకుంటున్నారా? అయినా మన డబ్బులతో మన సినిమా తీసుకుంటాం, పోగొట్టుకుంటాం. వాళ్ళ సమయం పోయింది. రివ్యూ అని లక్షలు దబ్బిచ్చావు కదా, ఇప్పుడు నా మీద రివర్స్ అవుతారేంటి? మీడియా కదా సార్, వాళ్ళకి అదే పని. ఎవడు దొరుకుతాడా అని చూస్తారు. మనం దొరికాం. అయినా సినిమా బాగుంటే బానే చెప్తారు, బాగోపోతేనే ఇలా ఏకేస్తారు. నువ్వేం పెక్తున్నావు? ఇవన్నీ ఆపలేవా? ఇదేమన్నా సినిమా షూటింగ్ ఏంటంటే కట్ చెప్తే ఆగిపోతానికి. మీడియా మన చేతుల్లో ఏముండదు, రిమోట్ తప్ప. సిరాకెత్తే టీవీ కట్టేయాలంతే. ఎల్లివాడి సంఖ్య నాకు ఎదవ సటైర్లు వేడును. ఆ హీరోగాడు అడ్డమైన చోట్ల ఐటమ్ సాంగ్లు ఫైట్లు పెట్టించాడు. ఇప్పుడు నన్ను మింగుతున్నాడు. నువ్వు కూడా సిఫారసు చేయలేదు సార్. హీరో ఫ్యాన్స్ సార్, కేకల్ సార్, డిస్ట్రిబ్యూటర్ ప్రెషర్ సార్, మార్కెట్ సార్, బిజినెస్ సార్, ఏదైతే చెప్పాగా. వాడు బాగున్నాడు, నా పరువైపోయింది. సినిమా ఆడితే హీరో, ఆడకపోతే డైరెక్టర్. జీతం తీసుకోవడం తెలుసు కానీ పని చేయడం మాత్రం చేత కాదు. అడ్డమైన మాటలు సటైర్లు వచ్చు. రాస్కల్. ఛై! మేడం, సార్ నువ్వు 2 రోజులు బయటికి రానివ్వకండి. మళ్ళీ ఆ మీడియా వాళ్ళు మైకులు వేసుకొచ్చేస్తారు. స్టోరీ ఏం లేదన్న సినిమాలో. స్టోరీ ఏం లేదు. డైరెక్షన్ చాలా చండాలంగా చేసిండు. సినిమాలో అన్ని తప్పులే ఉన్నాయి బాస్. ఈ సినిమా చూసి నా జీవితంలోని 2 గంటల అమూల్యమైన సమయాన్ని వృధా చేశాననిపిస్తోందమ్మా. రోడ్డు కొట్టుడు కామెడీ, ఆ చూడలాగా మనం ఏడవలసిన పరిస్థితి. విలన్లు కేవలం దెబ్బలు తినడానికి వస్తుంటారు. డైరెక్టర్ మనల్ని కొట్టినట్టు అనిపించింది. డైరెక్టర్ కాక ఇంకెవరిని బ్లేమ్ చేస్తాం చెప్పండి? ఆ చూడలాగా మనం ఏడవలసిన పరిస్థితి. అసలు సినిమా తీయడం మర్చిపోయాడేమో అని నా డౌట్ అమ్మా. అసలు తీసుకున్న కథ ఏంటి, తీసిన సినిమా ఏంటి? డైరెక్షన్ చాలా చండాలంగా చేసిండు. తప్పులే ఉన్నాయి బాస్. స్టోరీ పరంగా అయితే స్టోరీ ఏం లేదన్న సినిమాలో. స్టోరీ పరంగా అయితే స్టోరీ ఏం లేదన్న సినిమాలో. డైరెక్టర్ కాక ఇంకెవరిని బ్లేమ్ చేస్తాం చెప్పండి? ఆ చూడలాగా మనం ఏడవలసిన పరిస్థితి. రోడ్డు కొట్టుడు కామెడీ, అసలు సినిమా తీయడం మర్చిపోయాడేమో అని నా డౌట్ అమ్మా. పంతులు గారు, ఈరోజు తెల్లవారుజామున నాకు పీడకలు వచ్చింది. అందులో మా వారికి యాక్సిడెంట్ అయి చనిపోయినట్టు కలగన్నాను. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు కదా. నాకెందుకో చాలా భయంగా ఉంది. ఒకసారి మీరు ఆయన గురించి చూస్తారా? ముందే చెప్పానుగా ఏలినాడ్సేన్ ఉందని చెప్పి. ఉండమ్మా, మళ్ళీ చూస్తాను. లగ్నాత్ పంచమంలో రాహువు, ద్వితీయంలో కేతువు. మీ భర్త గారి జాతకంలో గ్రహాలు పూర్తిగా అనుకూలంగా లేవు. ప్రస్తుతం గడ్డుగాలం నడుస్తుంది. గ్రహదోష నివారణకు నా వంతు కృషిగా పూజలు చేయిస్తాను. కానీ నువ్వు మాత్రం మీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
నన్ను డిస్టర్బ్ చేయవద్దని చెప్పాను కదా. హీరో లైన్ లో ఉన్నాడు, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందట. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి హీరో గారు. ఏం లేదు సార్, క్యాజువల్ గానే కాల్ చేశాను. అదే మన సినిమా కొంచెం డివైడెడ్ గా టాక్ ఉంది. నేను అదే విన్నాను సార్. ఇవన్నీ కామన్ సార్ ఇండస్ట్రీలో. ఈసారి మనం గట్టిగా కొడదాం సార్. నాదో చిన్న సజెషన్. లాస్ట్ టైం మీరు చెప్పిన కథ చాలా బాగుంది, కానీ ఇప్పుడు ట్రెండ్ అంతా క్రైమ్ థ్రిల్లర్ నడుస్తుంది. ఈసారికి మనం ఈ జానర్ ఫిక్స్ అయిపోదాం సార్. ఇప్పుడు నేనున్న ఫ్లోకి అదే బాగుంటుంది, మీకు కూడా జానర్ మార్చినట్టుంటుంది. ఓకే సార్, కథ రెడీ చేసి కాల్ చేయండి. నిన్నటి వరకు నాతో సినిమా చేయడమే గొప్పని తిరిగేవాడు. వీడు కూడా నాకు ఎలాంటి కథ రాయాలో చెప్తున్నాడు. రేపటి నుంచి ఆఫీస్ బాయ్ కూడా సలహాలు ఇస్తాడేమో. రఘు, సక్సెస్ తోనే మనుషుల్ని కొలిచే ఇండస్ట్రీలో ఉన్నాం మనం. ఇలాంటివన్నీ కామనే కదా. వీళ్ళందరికీ మీ నెక్స్ట్ సినిమా సమాధానం చెప్పాలి. అసలు కథ రాయడం మీకు పెద్ద విషయమే కాదు. మీరు కొంచెం బ్రేక్ తీసుకోవచ్చు కదా. మనం గోవా వెళ్దామా? వద్దు, గీజర్ ఆన్ చేయి, ఫ్రెష్ అయ్యి వస్తా. రా చాందిని, బావున్నావా? నేను బాగున్నాను మ్యామ్. సార్ ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు అనుకుంటున్నారు మ్యామ్? సినిమా ఫ్లాప్ అయింది కదా, ఇప్పుడేమో ఆ హీరో కథ మార్చమన్నాడు. కథ సెట్ అవ్వక చాలా చిరాగ్గా ఉన్నారు. ఒక్కొక్కసారి తన్ని చూస్తుంటే నాకే చాలా భయం వేస్తుంది తెలుసా. చాలా టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పటికిప్పుడు కథ మార్చడం అంటే చాలా కష్టం మ్యామ్. తీసుకో. మీరేమీ అనుకోవద్దు. బయట మన పరిస్థితి ఏం బాలేదు మ్యామ్. జనం నవ్వుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం హిట్ కొట్టాల్సిందే. ఒక రైటర్ని పెట్టుకోవడం బెటర్ ఏమో మ్యామ్. అదే అందరూ చేస్తారు. సార్లాగా ఒక్కళ్లే రాయడం అంత ఈజీ కాదు. అవును, సరే గాని నీకు ఫైనాన్షియల్ గా ఏమైనా ఇబ్బంది ఉంటే మనీ తీసుకెళ్ళు. పర్వాలేదు మ్యామ్, అవసరమైతే నేనే అడుగుతాను. పోనీ సార్కి నన్నేమైనా హెల్ప్గా ఉండమంటారా? ఆయన అడిగి కాల్ చేస్తానులే. సరే మ్యామ్, నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. ఫుడ్ తీసుకోండి. నాకేం వద్దు. ఇదే వచ్చింది మీతో. పనిలో పడితే ఫుడ్ కూడా మర్చిపోతారా? కష్టపడ్డానికి కూడా కాస్త ఓపిక కావాలి కదా. కొంచెమైనా తినండి. నన్ను పని చేసుకొని వద్దని చెప్పాను కదా. ఎంత రాసినా కిక్కు రావటం లేదు. చిరాగ్గా ఉంది. ప్లీజ్. పోనీ మీకు హెల్ప్ గా చాందిని ఉండమనొచ్చు కదా. చాందిని అసిస్టెంట్ డైరెక్టర్. డైరెక్షన్ పరంగా ఓకే, కథలో కమాండ్ లేదు. డైరెక్షన్ చేయడం వేరు, కథ రాయడం వేరు. నేను ఒక విషయం చెప్తే మీరు కోప్పడరుగా? ఏంటి? అదిగో అప్పుడే కోప్పడుతున్నారు మీరు.
సరే చెప్పు. ఒక మంచి రైటర్ని పెట్టుకుంటే బాగుంటుందేమోనని. అంటే నాకు కథ రాయడం రాదని నువ్వు డిసైడ్ అయిపోయావా? చిచి, నేను అలా అనడం లేదండి. మీ అంత చక్కగా మాటలు రాసేవారు అసలు ఇండస్ట్రీలో ఎవరు లేరు. హీరోని మీ అంత స్టైలిష్ గా ఎవరు చూపించలేరు. కానీ మీరిలా టెన్షన్ పడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అర్థమైంది. 10 సంవత్సరాల నుంచి నేనే కథ రాసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకోటి మీద ఆధారపడమంటావా? అంటే నా మైండ్ ముసలిదైపోయినట్టే కదా? అలా ఎందుకు అనుకుంటారు? నా పనేంటో నాకు తెలుసు. నువ్వు బయలుదేరు. రఘు, నీ భార్యగా నా పరిస్థితి ఎలా ఉంటుందో కొంచెం అర్థం చేసుకో. నువ్విలా పిచ్చోళ్లా తయారవుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఇప్పుడు నీకోసం ఏం చేయమంటావు? ఒక రైటర్ని పెట్టుకుందాం ప్లీజ్. సుబ్బు, మేడం, నీకు తెలిసిన ఒక మంచి రైటర్ ఎవరైనా ఉంటే చెప్పు. బోల్డ్ అంత మంది ఉన్నారని సాఫ్ట్వేర్ కుప్పల కుప్పల కింద. అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? ఇప్పుడు ట్రెండ్ అదే మేడం. రామచంద్ర ప్రభు నా నోటితో నేను చెప్పకూడదు గానండి. ఆ సాఫ్ట్వేర్ ఆ ల్యాప్టాప్లు వేసుకుని చైనా, జపాన్, కొరియా, మలేషియా, ఫ్రాన్సు, ఫిష్ అన్ని రకాల సినిమాలు చూసేసి ఓ తెక్కొట్టేస్తున్నారండి. ఇప్పుడు ఆళ్లే రైటర్స్. ఎవడు పడితే వాడు కాకుండా యంగ్ అండ్ షార్ప్ రైటర్ కావాలి. ఎవరికి మేడం? మనకే. మనకా? అదేంటి మేడం, సారే పెద్ద రైటరు. ఎంతో మంది రైటర్లు ఆయన దగ్గర జాయిన్ అవుతానంటే నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు ఇంకో రైటర్ అంటే ఒప్పుకుంటారండి? అదంతా నేను చూసుకుంటానులే గాని నువ్వు ఈ విషయం ఊరంతా పాంప్లెట్స్ వేయకుండా నీ దగ్గరే ఉంచుకో. అబ్బా, ఇప్పుడు పాంప్లెట్లు లేవండి, మొత్తం సోషల్ మీడియానే. మీరు అంటూ వైరల్ అయిపోద్ది. సుబ్బు, అలా ఏం రాదులే మేడం. సార్ స్పీడ్కి తగ్గ రైటర్ ని తీసుకొచ్చి మీ ముందు పెట్టే బాధ్యత నాది. సరే, అయితే ఆ పని మీదే ఉండు. ఏ పని మీద మేడం? సుబ్బు, బాలు రైటర్. ఈడెవడ కథలు చెప్తున్నాడు. ఫ్రెండ్ కదా అని నమ్మితే ద్రోహం చేస్తావా అని చెప్పి కత్తి తీసుకొని కసా 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 బాబు ఆపరా బాబు, నువ్వు కట్ చెప్పినట్లేదు, నన్ను మర్డర్ చేస్తున్నట్టుంది. ఎలా ఉందిరా కదా? మంచి బ్రాండెడ్ బాటిల్ తాగినట్టుందిరా. ఇంతకీ హీరో ఎవరు? రే పూల్ చొక్క, మీ బాబుని అడిగి 1 కోటి రూపాయలు తీసుకురా, నిన్నే హీరోని చేస్తా. నేను ఆల్రెడీ వ్యవహారంలో పెద్ద హీరోని రా. నేను ఇచ్చే బిల్డప్లు ఎవరెవరో తెలుసా? నేనేదో ఆందోళన మంచి మందు వరకు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేద్దామని వస్తే నువ్వేట్రా బాబు నా ఆటలో అట్టు పని చేస్తున్నావు. రే, నువ్వు సినిమా తెస్తే మా బేవార్లో పెద్ద బ్యానర్ ఇంతాను రా. అంతేగాని నాకు వద్దురా బాబు, వదిలేరా. అది కాదురా, నువ్వు హీరో అయితే నీకు పెద్ద బ్యానర్ కడతారా. మా సాయిగాడు 1000 రూపాయలు ఇస్తే పెద్ద బ్యానర్ ఇస్తాడు. దానికి ఎందుకు 1 కోటి రూపాయలు బాలు? నీ అబ్బా బెవర్స్ నా కొడుక, అసలు ఎందుకు పుట్టేవరా నువ్వు? గుడ్ క్వశ్చన్ రా బాలు. మా తాత మా బాబుకు 100 ఎకరాలు ఇచ్చాడు. మా బాబు దాన్ని 200 ఎకరాలు చేశాడు. నా లాంటి బేవస్ గారు పుట్టకపోతే నా కోసం పుట్టిన కోళ్లు, మేకలు, రొయ్యలు, చేపలు, పక్షులు ఎవరు తింటారా? రైతులు పండించే పండ్లు, కూరగాయలు, బియ్యం ఎవరు కొంటాడు? పెట్లు సిగరెట్లు ఎవడ కాలుతాడు? కేసులు బీర్లు ఎవడ తాగుతాడు? కూరగాయలు రైతు ఆత్మహత్యలు, మందు సిగరెట్ కంపెనీ మొదలుపోతే కార్మికులు రోడ్డు పడతారు. ఎంత మనతే లేకపోతే కూరగాయలు రైతు ఆత్మహత్యలు, మందు సిగరెట్ కంపెనీ మొదలుపోతే కార్మికులు రోడ్డు పడతారు. ఎంత మనతే లేకపోతే అసలు బేవర్స్ అనే బ్రాండ్ బాయ్స్ ఉండబట్టారా ప్రపంచం ఎంత క్వాలిటీగా బతికేస్తుందా? ఓకే, ఇంకోకే, నువ్వు కూర్చో, నేను చూస్తాను. ఏ చాంద్రి, ఎలా ఉన్నా? నువ్వెప్పుడు తగలడ్డా? జస్ట్ పొద్దున్నే మీ సినిమా పీకినట్టుగా. చెత్తదా బాబా, చాలా చేస్తుంది ఇది, ఇచ్చి పడేది దీనికి. బా చెప్పా, హ్యాపీగా బయటికి వెళ్ళి టిఫిన్ చేసి 1 గంట తర్వాత రా. నాకు అర్థమైంది. రే, వచ్చేటప్పుడు నాకు కూడా టిఫిన్ తీసుకురా. రే ఏంటి బంగారం, ఎందుకంత చిరాకు ఉన్నావు? రే, ఈ బంగారం బుజ్జి లాంటి పెట్ నేమ్స్ ఏమీ పెట్టకు, నాకు చిరాకు. చాందిని రెడ్డి. ఏం చెప్పావే? నీకున్న హెడ్ వెయిట్ ఉంది చూడు, అది నీ అందం. హెడ్ వెయిట్ కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. అది నీకు కావాల్సినంత ఇస్తాలే గానీ మీ డైరెక్టర్ దగ్గర నన్ను కూడా జాయిన్ చేయించుకోవచ్చు కదా. ఆయన దగ్గర వర్క్ చేస్తే ఎంతో నేర్చుకోవచ్చు. అదంత ఈజీ కాదు. ఆయన దగ్గర జాయిన్ అవ్వడానికి చాలా మంది తిరుగుతున్నారు, కానీ తీసుకోడు. అంటే నువ్వు చెప్పినా కూడా తీసుకోడా? బిస్కెట్లు వేయకు. ఆయన పేపర్ పట్టుకున్నాడంటే 3 నిమిషాల్లో 30 సీన్లు రాస్తాడు. ఇంక నీతో ఆయనకి పనే ఉంటుంది చెప్పు. ఎనీవే, ట్రై చేస్తానులే. అది అలా అన్నా బాగుంది. మనం ఇద్దరం ఒకటే చోటు ఉన్నాం అనుకో, ఎంత బాగుంటుంది. కలిసి కూడా పని చేసుకోవచ్చు. ఏం పని చేస్తావు? అంటే
నువ్వు ఓకే అంటే ఏదైనా చేసుకోవచ్చు. సరే కానీ నేను డైరెక్షన్ చేయడానికి స్టోరీ ఇస్తాను. స్టోరీయా? అది ఎప్పుడో రెడీ. ప్రొడ్యూసర్ ఒకసారి దొరికాడంటే సినిమా ఆన్ ద ఫ్లోరే. రియలీ? ఆ ఎస్. లవ్ యూ. సరే మనమిద్దరం షాపింగ్ కి వెళ్దాం. నువ్వు వస్తావా? వాడున్నాడుగా, నేను వస్తే బాగుండదు. నువ్వు కానిచ్చే. తాగి తెగి చచ్చిపోండి. అమ్ముల పందిగాడు దిగాడుగా, వేరే పనేం లేదు. ఏంట్రా బయటే వెయిట్ చేస్తున్నావు? చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నావుగా. ఇవిందంటావా పోబే వండనాయాల. బాబు మా ఊరు ఫుల్ మిల్ సెట్ ఉంటాడు. ఎన్ని మిస్డ్ కాల్సా? ఏమయ్యా ఎక్కడున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవేంటే బాబు? సార్ సారీ సార్, నా ఫోన్ సైలెంట్ లో ఉండింది, చూసుకోలేదు సార్. రేపు నువ్వు పెద్ద ఆయన కలుస్తున్నావయ్యా. ఎవరిని సార్? మా డైరెక్టర్ రఘురామ్ గారిని. సార్ నిజమేనా? ఆయనేనా? లొకేషన్ షేర్ చేస్తున్న పొద్దున 10 గంటలకు వచ్చాయి. తప్పకుండా సార్, తప్పకుండా. ఇదిగో అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు మమ్మల్ని మర్చిపోకూడదు, ఓకేనా? అయ్యో భలేవారే, మీకు నా సంగతి తెలీదా సార్? మర్చిపోను సార్. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. ఇంకో విషయం, దీని గురించి అప్పుడే ఎవ్వరికి చెప్పకూడదు. ఎందుకు సార్? నీకు పని కావాలా, పబ్లిసిటీ కావాలా? ఓకే, నాకు అర్థమైపోయింది సార్. రేపు పొద్దున 10 o'clock కి అక్కడ ఉంటా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరు కావాలండి? సార్ ఉన్నారా? మీరెవరు? సుబ్రహ్మణ్య గారు పంపించారండి. లోపలికి రండి. ఓకే. ఓకే ఓకే వచ్చినట్టున్నాడు, నేను చూస్తాను. బాలునా? అవును మేడం. కూర్చో, ప్లీజ్ సిట్. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? అయ్యయ్యో పర్వాలేదు. ఇట్స్ ఓకే. కాఫీ. సీత, కాఫీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. ఏమేం సినిమాలకి రాశారు? ఒఫిషియల్ గా పేర్లేం పడలేదు కానీ మంచి సినిమాలకే రాశాను మేడం. ఇంతకు ముందు ఎవరి దగ్గర పనిచేసావు? అందరూ చిన్నోళ్ళ దగ్గరే పనిచేశాను. ఇంకా సార్ లాంటి పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేసే అవకాశం రాలేదు మేడం. ఓకే, నువ్వు జనరల్లీ ఎలాంటి జానర్స్ ప్రిఫర్ చేస్తావు? క్రైమ్ మేడం. అదే ఎందుకు ఎంచుకున్నావు? అంటే సార్ నాది బేసిక్గా విజయవాడ. నేను పుట్టి పెరిగింది లబ్బిపేటలో. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా చుట్టుపక్కల ప్రతిరోజు జరిగేది క్రైమే సార్. గ్యాంగులు, గొడవలు, మర్డర్లు, ఆ వాతావరణం చూసి చూసి క్రైమ్ జానర్ మీదే నాకు ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చింది సార్. క్రైమ్ లేదనా కొత్త పాయింట్ చెప్పగలవా? తప్పకుండా. ఎప్పుడు చెప్తావు? ఇప్పుడే. అచ్చా చెప్పు. ఈ కథ 1980s విజయవాడలో జరిగింది సార్. సార్ ఓపెన్ చేస్తే ఇది ప్రీ క్లైమాక్స్ సార్. వావ్. అయితే మరి క్లైమాక్స్ ఏంటి? సార్ స్టైల్లోనే ఉంటుంది మేడం, కానీ ఎవ్వరు ఊహించని ట్విస్ట్ ఒకటి ఇస్తా. ఈ కథ ఎవరికైనా చెప్పావా? ఎవరు చెప్పలేదు సార్, ఇదే ఫస్ట్ టైం. అయితే స్క్రిప్ట్ తీసుకుని రేపు సాయంత్రం డిన్నర్కి వచ్చాయి. ఓకే సార్, థ్యాంక్ యూ మ్యామ్. కథ బాగుంది కదా? బాగానే రెడీ చేశాడు, గ్యారంటీగా ఆడుద్ది. అయితే తీసుకుని మన బ్యానర్లోనే చేసేద్దాం. చూద్దాంలే,
తొందర ఎందుకు? మిమ్మల్ని ఇలా ప్రశాంతంగా చూస్తుంటే నాకెంత హాయిగా ఉందో తెలుసా? ఈ కథ మీకు నచ్చుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను. అసలు మీరు ఒప్పుకోవడమే పెద్ద విషయం. అదంతా ఏం లేదమ్మా, నువ్వు పడే కంగారు చూసే నేను ఒప్పుకున్నాను. అయినా మనం విన్నది మంచి కథే. గురుగారు, మీ దయ వల్ల నా డ్రీమ్ నెరవేరింది సార్. ఓ పెద్ద డైరెక్టర్కి కథ చెప్పగలిగాను సార్. కానీ కథ ఎలా ఉందో చెప్పలేదు సార్. పెద్దోళ్ళు అంతేరా. ఓహో, నువ్వు చెప్పగానే ఒప్పేసుకున్నాడు అనుకో, ఆ డైరెక్టర్లు అవుతాడు. కరెక్టే సార్. ఇప్పుడు ఈ డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు చేసేది ఏంటి తెలుసా? నువ్వు కథ చెప్పకని అందులో బొక్కలే తింటారు. వీళ్ళ పొద్దున్నే ఇడ్లీ సాంబార్ తింటారు అనుకున్నావు, ఈగో తింటారు. అంతెందుకు, మా డైరెక్టర్ ఉన్నాడు కదా, అటు సేమ్ టు సేమ్ నీలా నా చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉండేవాడు. ఇలా అంటించినంతే జుబ్బలా వెళ్ళిపోయాడు. రాత మార్చేహాను. నువ్వేం కంగారు పడు, నేనున్నాను కదా, సెట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ విషయం ఏమైనా బయట చెప్పుకోవచ్చా? ఓ పిత్తేయాలి. నేనేం పెత్తలేదండి. ఈడిందాక నుంచి పిత్తుతున్నాడు, నేను భరించట్లా. ఓపిక సహనం కావాలి అఫీషియల్ గా అనౌన్స్ అయ్యేదాకా. అది మీరు ఎలాగంటే అలాగా. నువ్వు మర్చిపోయాక సెటిల్ అయిపోయావు అంతే. అంతెందుకు, మొన్న నీ గురించి రామ్ చరణ్ తో మాట్లాడాను. రామ్ చరణ్ ఏమని? మన కుర్రోడు అక్కడ ఉన్న మంచి కథ చెప్తాడని చెప్పాను. ఏమన్నాడు? ఏమంటాడు, మనం చెప్పే కథ అంటాడేంటి, వెంటనే చెప్పించమన్నాడు. అవునా సార్? అంతెందుకు, మహేష్ బాబు మళ్ళీ అడగకుండా ఏం చేయడు, పొద్దునే మాట్లాడాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలే కాదు సార్, అప్పుడప్పుడు సినిమాలు చేయండి అని చెప్పాను. మీరా? వెంటనే దిల్రాజు ఫోన్ కొట్టా, ఎగిరిగా అంతేసి కొబ్బరికాయ కొట్టేసి. బాబోయ్, ఏంటి పవన్ కళ్యాణ్? నువ్వు ఊరు నుంచి వచ్చావు కదమ్మా, ఇవన్నీ నీకు వింతగా ఉంటాయి. అంతెందుకు, చిరంజీవి గారు అలా భుజం మీద చేసి ఓ అరగంట అలా తీసుకుపోయి సలహా అడిగారు. ఇప్పుడు రీమేక్ సినిమా చేస్తున్నారు కదా, దానికి ఎవరు డైరెక్టర్ అయితే బాగుంటది అన్నారు, చెప్పాం. ఎవరికి ఇచ్చారు? అలాంటివన్నీ బయటికి చెప్పకూడదమ్మా. పొద్దున్నే బండితో బ్రేక్ఫాస్ట్ చేశాను. మరి గురుగారు, మీ సోషల్ మీడియా పెద్దగా ఫాలో అవరేమో. అల్లు అర్జున్ రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాడు, చిరంజీవి గారు ఆచార్య షూటింగ్ లో ఉన్నారు, మహేష్ బాబు ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళాడు. ఇవన్నీ వాళ్ళ అబ్బి పోస్టుల్లో పెట్టియే. ఇవన్నీ తెలియక నాకు ఆడు తెలుసు, ఈడు తెలుసు, ఆడు ఫోన్ చేసి ఈడు ఫోన్ చేసి ఎందుకండి మాకు ఈ సొల్లు చెప్తారు? ఎవడీడు? సార్ మా ఫ్రెండ్ సార్, ప్లీజ్ ఏమనుకో. ఈ మొక్క నేను మందులో కూసోకముందు అడగాల. ఈడుండగా నన్ను మందులో పిలవక. అయిపోయి అంటే పెద్ద సిల్క్ స్మిత్ అని నువ్వు, నేను చూద్దాకు వచ్చేసాం. ఉంచుకున్నదని తక్కువ అని, ఊరి మీద దానికి ఎక్కువ అని కదా పెద్ద ఫోరం పే చేసుకోండి. లగేష్ ఎవడీడు? అడుగుల్లోంచి పారిపోయిన కొన్నెనుగులా ఉన్నాడు, చిన్న పెద్ద తేడా తెలియట్లేదు. ఎలా పడితే అలా మాట్లాడు. సార్ మా ఫ్రెండ్ కొంచెం ఏదో మంది ఎక్కువైతే అలా మాట్లాడేసి. ఎలాంటి పార్టీలో అరేంజ్ చేయదు. ఎవరేరా ఇలాంటి వాళ్ళు బోర్డు మంది మనకి. ఎక్కడుంటావు? ఏ ఏరియా? శ్రీనగర్ కాలనీ శివాలయం సార్. అవును, నీ పేరేంటున్నావు? బాలు మహేంద్ర. మందేస్తావా? పర్వాలేదు సార్, మీరు క్యారీ ఆన్. అంటే అలవాటు ఉందా అని? ఉంది సార్, కానీ మీతో బాగోదు సార్, ఎందుకులేండి. అలాంటివన్నీ పెట్టుకోకు, ఫార్మాలిటీస్ ఏం వద్దు. ఏం తీసుకుంటావు? వోడ్కా ఉంది, విస్కీ ఉంది, బియర్ ఉంది. ఇబ్బంది పెట్టేస్తున్నారు. బియర్ ఓకే సార్. ఓకే. ఇదేంటి, నాన్ వెజ్ లేదా? ఆహా లేదు. ఏదైనా ఆన్లైన్ లో ఆర్డర్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ సార్. బాలు, నీకేం కావాలో చెప్పు, ఆర్డర్ చేస్తా. అయ్యో పర్వాలేదు మ్యామ్, ఇది సరిపోతుంది, మళ్ళీ ఇంకెందుకు? పర్వాలేదు, నీకేం ఇష్టమో చెప్పు, నేను ఆర్డర్ చేస్తాను కదా. మొహమాట పడగా, ఏం కావాలో చెప్పు. ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్ మీరు. ప్రాన్స్ బిర్యానీ పెట్టండి. ఓకే గుడ్. మీకు ఫిష్ పెడతాను, ఓకేనా? బాలు సార్, నిన్న నువ్వు చెప్పిన కథ బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్. దానిలో చిన్న చిన్న మార్పులు చేయాలి. చేద్దాం సార్, తప్పకుండా. అయ్యో ఇలాంటి వాళ్ళు మార్పులు చెప్పారంటే సినిమా ఇంకా బెటర్ అవుతుంది సార్, తప్పకుండా చేద్దాం సార్. సార్ కి కథ నచ్చడమే గొప్ప విషయం, ఎందుకంటే
ఇప్పటి వరకు వేరే రైటర్స్ ఎవరిని పెట్టలేదు. ఆయనే అన్ని రాసుకుంటారు, మీకు తెలుసు కదా. అయ్యో, ఆయన గురించి తెలియదే ఉందండి. ఆయన రైటింగ్ లో ఆయన తర్వాత ఇంకెవరైనా ఆ మాటలు ఆ పంచులు. ఊరుకో. అవును, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అదే క్యాష్. మీరేంటి సార్ ఇంత పచ్చిగా అడిగేస్తున్నారు? 5 lakhs అనుకుంటున్నా సార్. 10 ఇస్తా, ఓకేనా? 10 lakhs? మీరు సూపర్ సార్. అయ్యో, థ్యాంక్ యూ సార్. అంత ఎగ్జైట్ అవ్వకు. క్రెడిట్స్ లో నీ పేరైన. సార్ అదేంటి సార్, కావాలంటే 1 లక్ష తగ్గించండి కన్నా పేరేంటి సార్. బాలు, నీకు ఇక్కడ ప్రాబ్లం అర్థం కావటం లేదు. 15 తీసుకో, వదిలేసి. సార్ ఇప్పటిదాకా చాలా వదులుకొని ఏ పేరు లేకుండా ఏ గుర్తింపు లేకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫలానా చెప్పుకోవాల్సి వస్తుంది సార్. చాలా ఇబ్బందిగా ఉంది సార్. అంటే నాకు డబ్బు కూడా అవసరం ఉంది, కానీ డబ్బు కంటే ఎక్కువ నాకు పేరు అవసరం ఉంది సార్. ప్లీజ్ సార్, పేరేంటి సార్, ప్లీజ్ సార్. ఇన్ని సంవత్సరాలు స్క్రీన్ మీద ఉన్న నా పేరు తీసేసి నీ పేరేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? నీకవన్నీ అర్థం కావు. 25 ఇస్తా, అంతా వదిలే. సార్ మీరు గొప్పవాళ్ళు సార్. మీలాంటి గొప్పవాళ్ల సినిమాలో నా పేరు పడితే లైఫ్ మారిపోతుంది సార్. ఆ తర్వాత నాకు ఈ 10-20 బేరాలు కూడా ఉండవు సార్. బాలు, నువ్వు చెప్పిందంతా కరెక్టే, కానీ నువ్వు ఆగు. ఎవడే వీడు? చెప్తే అర్థం కావట్లా? అవకాశాలు అస్తమానం రావు, ఆలోచించుకొని మాట్లాడు. లేదు సార్, నేను చాలా క్లియర్గా ఉన్నాను. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పనిచేసినా అది పేరు కోసం మాత్రమే. నాకు పేరు రావాలి, మీ పేరు నిలబెట్టాలి, అంత పేరులోనే ఉంది సార్. ఈ సినిమాకి ఆయనతో వర్క్ చేయి. నీకెంత సాలరీ కావాలంటే అంత తీసుకో. నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్ గా మన బ్యానర్ లోనే చేయొచ్చు. ఏమంటావు? ఓకే కదా? మ్యామ్ సారీ మ్యామ్, నేను ఇలాంటివి చాలా సార్లు విని చాలా సార్లు మోసపోయాను. నేను చేయదలుచుకోలేదు. సరే, ఒకవేళ వద్దనుకుంటే ఏం చేస్తావు? 25 లక్షలు. నీకు చాలా అవసరాలు ఉన్నాయంటున్నావు కదా, యు జస్ట్ హ్యావ్ టు థింక్. ఏంటి మొగుడు పెళ్ళాలి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా? అయినా ఎవరికి అవసరం లేవు ఇక్కడ. నాకు డబ్బు అవసరం ఉంది, పేరు అవసరం ఉంది, అంతకు మించి నేను ఈయనకు అవసరం ఉన్నా. అయినా బయట జనాలు ఈయన గురించి ఏమనుకున్నారో తెలుసుగా. లండి కొడక, నా ముందు నించోడానికి కూడా నువ్వు పనికిరావు. నీ అవసరం నాకుందా? నీ అమ్మ నేను చంపుతాను. వద్దు రఘు, ముందు వాడికి ఏమైందో చూడు. చూడు రఘు. ఏమైంది రఘు? చెప్పు, ఏమైంది? చెప్పు. చచ్చాడా? అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఒక్క క్షణంలో జీవితం మొత్తం నాశనం చేసావు కదా. అమ్మో, ఈ పోలీసులు, కేసులు, ఇదంతా ఏంటి రఘు? అసలు ఇంత అవసరం నీకెందుకు వస్తుంది? ఆలోచించని జరిగిపోయింది. నీ కోపమే కొంప ముచ్చుతుంది. ఎవరు? నేను చూస్తాను. అయ్యో, ఎవరు? ఫుడ్ డెలివరీ. ఏం చేస్తున్నారు? ముందు బాడీని దాచిపెట్టాలి. ఆ రూమ్ తీసుకెళ్తున్నాను. సార్ పార్సల్ సార్. థ్యాంక్స్ సార్ రేటింగ్ ఇవ్వండి సార్. వేస్తాలే సార్ 5 స్టార్ ఇవ్వండి సార్. వేస్తా చెప్పండి కదా. ప్లీజ్ సార్. సార్ వెళ్ళిపోయా.
రఘు నీకేమైనా పిచ్చా? అసలు ఇక్కడ ఏం జరిగింది? నువ్వు హ్యాపీగా కూర్చొని పగ్గేస్తున్నావు. రఘు నిన్నే. డీజీ నా ఫ్రెండ్, నీ వాడితో మాట్లాడతానులే. పోలీస్ డిఐజీ పోలీస్ అంటే ప్రాబ్లం అవుదా మరి? ఫ్రెండ్ చెప్పాను కదా, వాడు నాకు హెల్ప్ చేస్తాడులే. ఫోన్ ఎక్కడ? ఏమవుతుందో ఫోన్ అది అక్కడ. నేను రైటర్ని పిలవడం ఏంటో, వాడు కథ చెప్పడం ఏంటో, ఈయన కోపం రావడం ఏంటో. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అసలు పోలీసులు కోర్టులు ఏం జరుగుతుందో ఏంటో భగవంతుడా. తాగు. నాకు వద్దు రఘు. అప్పుడు ధైర్యం వస్తుంది. తాగు. ఏమైంది? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నేనే వెళ్ళి కలిసి రావాలి. అయితే నేను కూడా వస్తాను. వద్దు, ఇతర వెళ్ళామంటే కలిసి చేసినట్టు అవుద్ది. నువ్వు అక్కడ రావడం సేఫ్ కాదు. నిన్ను దీనిలో ఇన్వాల్వ్ చేయకూడదు. నేను హ్యాండిల్ చేసుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండు. అయ్యో రఘు 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 వాడు లోపల ఉన్నాడు. నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండగలను అర్థం చేసుకో రఘు. హే, వాడు చచ్చాడు కదా, ఇంకా ఏంటి భయం? అర్ధగంట సేపు వెయిట్ చేయి, అంతలోపల వచ్చేస్తాను. ఏమండి ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను ఒంటరిగా ఇక్కడ ఎలా ఉంటాను? నేను కావాలంటే కార్లో కూర్చుంటాను. చెప్పింది చెయ్యి. కూర్చో, వెళ్ళి కూర్చో. డోర్ లాక్ చేసుకుని వెళ్తున్నాను. ఎవరు రారు. ఇంకెందుకు భయం?
వాడు ఇక్కడ తిరుగుతున్నాడు. ఎవడు? వాడు ఏంటి? పాలు. వాడు ఎంతసేపు నన్ను చంపడానికి ట్రై చేశాడు. ఇక్కడే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? వాడు చచ్చాడు కదా, ఆ గదిలో వాడి శవాన్ని పెట్టాను. లేదు, వాడు బతికే ఉన్నాడు. ఇక్కడే ఉంటే మన ఇద్దరిని చంపేస్తాడు. పద బయటకు వెళ్ళి. భయపడకు, కంగారు ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు? లేదు రఘు, మనల్ని చంపేస్తాడు. నాకు భయంగా ఉంది. భయంగా కూల్ 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 చిల్ రిలాక్స్. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. రఘు, చచ్చింది. హార్ట్ అటాక్, న్యాచురల్ డెత్. నువ్వు బయలుదేరు, నేను కాల్ చేస్తా. హలో 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 అంబులెన్స్. బాబు. సుబ్బు, నమస్తే బాబు. ఇక్కడి నుంచి ఎలా రావాలి? బాబు మీరు స్ట్రైట్ గా వచ్చిన తర్వాత ఇమీడియట్ లెఫ్ట్ తీసుకోండి బాబు. టెంపుల్ దగ్గర నుంచే కదా? అవును బాబు. అదే నేను బయటకు వస్తున్నాను బాబు. ఓకే బాబు. హీరో గారు వచ్చారు, నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. వెళ్ళి తీసుకురా. ఓకే. వీడికి ఏమైనా అడ్వాన్స్ ఇచ్చావా? ఈ సినిమా మూవీ రిలీజ్ ముందే యాప్ ఇచ్చాను. ఆల్రెడీ 2 పీకిని. ఈ మూడ్లోంచి బయటకి ఎప్పుడు రావాలి, నీకు సినిమా ఎప్పుడు చేయాలి? ఏమో చూడాలి. కొంచెం పక్కన సైడ్. నమస్తే బాబు. నమస్తే. నమస్తే బాబు. నమస్తే బాబు. కొంచెం నమస్తే బాబు. నమస్తే అండి. ధైర్యంగా ఉండండి, మళ్ళీ కలుద్దాం.
సార్ నన్ను ఉండమంటారా? వద్దులే, రేపురా. సరే సార్. హాయ్ సార్. అందరు వెళ్ళిపోయారుగా, నీతో మాట్లాడాలరా కొంచెం. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, పద. ఏంటి ఈ మధ్య బాగా బిజీ అయినట్టున్నావు? నీకంటే బిజీ అంటలేరా? ఆ గండిపేట్ ప్రాపర్టీ ట్యాక్స్ నోటీస్ అది వచ్చింది కదా, దాన్ని కొంచెం ఫినిష్ చేసి రేపల్లండి ఫినిష్ చేద్దాం లేరా. సర్లే, ఏంటి మ్యాటరు? వచ్చేటప్పుడు హాస్పిటల్ నుంచి డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చాను. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇన్సూరెన్స్ వాటికి కొన్ని నీ సిగ్నేచర్స్ కావాలి. అంటే మన మాయా ప్రాపర్టీస్ నీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వాలంటే నామినీ ఎవరో ఉండాలిగా. ఇంతకి నామినీ ఎవరు అనుకుంటున్నావు? ఏ లేకపోతే పని అవదా? అవదానేం లేదురా, ఎవరో ఒకరు ఉండాలిగా. ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఓ 2 వారాల్లో అయిపోద్ది. ఆలోచించి చెప్తానులే. అవును, కరెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం మొత్తం ఎంత ఉంటుంది? సుమారుగా 150 కోట్లు ఉండొచ్చురా. ఏం లేదులే, రేపు సాయంత్రం లోపల నాకు ₹1 క్యాష్ కావాలి. అరేంజ్ చేస్తాలే. ఏమైనా కొంటున్నావేంటి? అలాంటిదేం లేదు, నువ్వు అరేంజ్ చెయ్యి. మర్చిపోయా, ఫారెన్ నుంచి కొత్త సరుకు వచ్చింది, పంపించమంటావా? వద్దులే, నేనే ఫారెన్కి వెళ్దాం అనుకుంటున్నాను. అరే బాబు, నువ్వు అప్పుడే వెళ్ళొద్దు, ఇక్కడ చాలా పనులున్నాయి. పనయ్యాక తీరుగ్గా వెళ్దు గాని. ఏదో సొంతంగా పెట్టాలన్నావు కదా, ఇవ్వు. ఇదిగో. సరే, నేను బయలుదేరుతాను. సరే. Cheers. జాగ్రత్త జాగ్రత్త. నా మొదటి సినిమా సక్సెస్ కొట్టినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. దానికి ఒక రకంగా కారణం నువ్వే. యూ డిడ్ ఎ గుడ్ జాబ్. దాన్నే ఉంది సార్, మీరు చెప్పిన ప్లాన్ ని యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూట్ చేశాను నేను. ఫైనల్ గా మీరైతే హ్యాపీ కదా? హ్యాపీ. నీ హ్యాపీనెస్ వెనకుంది. ఓ తీసుకో. ఈ లక్ష్మీదేవి అన్నది చాలా తెలివైంది. కావాలనుకున్నోడి కంటికి కనబడదు, పొట్ట బాగా నిండినోడి దగ్గర మాత్రం కులుకుతూనే ఉంటుంది. ఒక విధంగా ఈ డబ్బు కూడా అమ్మాయి లాంటిదే సార్. మనం ప్రేమిస్తే మన మొహం కేసు కూడా చూడదు. అది ప్రేమించింది అనుకోండి, మనం చీ అన్నా కూడా మనల్ని వదిలిపెట్టదు సార్. నువ్వు ఎన్నోసార్లు నాకు మెసేజ్ పంపించినా నేను ఎప్పుడు దానికి రిప్లై చేయలేదు. కానీ ఆ రోజు నువ్వు పంపించిన సినాప్సిస్ చదివిన తర్వాత నాలో ఒక చిన్న సైజ్ షాక్ తగిలింది. ఎగ్జాక్ట్ గా నేను ప్లాన్ చేసిన దానికి దగ్గరగా నీ కథలో కంటెంట్ ఉంది. సో నా ఆలోచనకి చాలా దగ్గరగా ఉన్నావు. అందుకే నీ గురించి ఎంక్వైరీ చేశాను. ఏరా డైరెక్టర్, మాతో పని పడిందా? నేను నీకు ఒక నంబర్ పంపించాను, వాడి గురించి నాకు డీటెయిల్స్ అన్ని కావాలి. చెప్పులారు. వాడి పేరు బాలు మహేంద్ర. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ మధ్య రిలీజ్ అయిన ప్రతి సినిమాకి తనే రైటర్. అందరూ వాడిని వాడుకొని వదిలేశారు. అంటే ఎవరు కూడా సరిగా డబ్బులు ఇవ్వలేదని తెలిసింది. అందుకే వాడే డైరెక్టర్ అవుదామని చూస్తున్నాడు. వాడికి అన్ని అలవాట్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు అవసరం చాలా ఉంది. నువ్వు గనక వాడిని ఒక 3 సినిమాలకి అగ్రిమెంట్ చేయించుకోగలిగితే చాలా బాగుంటది. నేను చూసుకుంటానులే. నా వైఫ్ ని చంపడానికి హీడే కరెక్ట్ చాయిస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు పంపించిన కథ చదివాను, బాగుంది.
థ్యాంక్ యూ సార్. కూర్చో. ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్ డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నా సార్. నిన్ను తీసుకొచ్చి డైరెక్టర్ చేస్తే నాకేంటి ఉపయోగం? సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. లైఫ్ లాంగ్ మీరేం చెప్తే అది చేస్తా సార్. సరే, ఆ టేబుల్ మీద ఒక బ్యాగ్ ఉంది. అదా సార్? తీసుకురా. ఓపెన్ చేయి. వావ్, ఆ బ్యాగ్ లో ఒక ఫోటో ఉంది, బయటికి తీ. చాలా బాగుంది సార్. ఇవిడ నీ కథలో ఉన్న సంపత్ క్యారెక్టర్ నువ్వే చేయి సార్. ఆ రమ్య క్యారెక్టర్ తను. చాలా బాగుంది సార్ ఈ అమ్మాయి. ఎగ్జాక్ట్ నేను అనుకున్న దానికి ఎగ్జాక్ట్ గా ఉంది ఈ అమ్మాయి. ఓవర్గా ఎక్సైట్ అవ్వ మాకు, అది నా పెళ్ళం. ఓ, అయినా కూడా క్యారెక్టర్కి పనికొస్తుంది సార్. నువ్వు చెయ్యాల్సింది లైవ్ లో. ఏంటి అంటే మీరనేది? నీ కథలో ఉన్న ముగింపే. సార్ ఇవన్నీ నేను చేయలేను సార్. అంటే అంటే సినిమా వరకైతే ఓకే, కానీ ఇదంతా నేను చేయలేను సార్. సారీ. ఇదిగో చూడు, 6 సంవత్సరాలుగా తిరుగుతున్నావు. ఏం పీకావు? ఈ ఇండస్ట్రీలో ఎవ్వడో ఎవరి కోసం ఏమీ చేయరు. నీ వెనకాల నేవుంటా. నువ్వు ఎక్కడికెళ్ళినా నా పేరు చెప్పుకుని వెళ్ళొచ్చు. బాగా ఆలోచించుకో. నీకు బాగా డబ్బు అవసరం ఉందని నాకు తెలుసు. దానిలో ₹1,00,00,000 ఉన్నాయి. పనాయకి ఇంకో 1,00,00,000 ఇస్తా. సినిమా తీసుకుంటావా, ఇంకేమైనా పీక్కుంటావా, నీ ఇష్టం. అంటే డబ్బైతే అవసరమే, కానీ ఇదిగో చూడు, ఈ బ్యాగ్ తీసుకొని ఇంటికెళ్తావా, లేదా బయటకెళ్ళి మళ్ళీ మెసేజ్లు పెట్టుకుంటావా? నీలాంటి వాళ్ళు రోజుకి 100 మెసేజ్లు పెడుతుంటారు. రైటర్, క్రియేటివిటీ యూజ్ చేయి. ఈ బ్యాగ్ రేపు సాయంత్రం ఈ టైం వరకు మాత్రమే నీకోసం వెయిటింగ్. హలో సార్, అంటే అనవసరంగా మీ ప్లాన్లో నేను ఇరుక్కుపోతానేమో అని చెప్పి భయమేస్తోంది సార్. నువ్వు ఇరుక్కుపోయావంటే నేను ఇరుక్కుంటాను. అందువల్ల నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. అన్నీ నేను చూసుకుంటాను. సరే, నేను నీకు ముందు చెప్పినట్టే రేపు సాయంత్రం వరకే నీకు ఈ అవకాశం ఉంటుంది. అర్థమైందా? రే బాలు, వాడిల్లు, వాడి పెళ్ళం, ఏదైనా తేడా వస్తే ముందు వాడు జైలుకి వెళ్తాడు. ₹1,00,00,000 రా, పని అయితే ఇంకో 1,00,00,000. అంతా కరెక్ట్గా అయితే 1,00,00,000 తీసుకోవచ్చు. లేదంటే కథలో రియాలిటీ కోసం అని చెప్పి కవర్ చేసుకోవచ్చు. అంటే చేతికి ఇంకో 1,00,00,000 వస్తుంది. ఎటు చూసాం మనం సేఫే. చేసేయి. స్మార్ట్ బాయ్. ఎప్పుడు మొదలెడదాం చెప్పండి. చెప్తా, అంతవరకు రిలాక్స్ అవ్వు. దీనిలో కాస్త ఆ మేనేజర్పై ఖర్చు పెట్టు. అతనే నిన్ను నా దగ్గర తీసుకొస్తాడు. ఆ విషయం నాకు వదిలేండి సార్. మీ దగ్గరికి ఎలా రావాలో నేను చూసుకుంటా. ఆల్ ది బెస్ట్. అంతా బాగుంది సార్, కానీ లోపల ఒకడు కెలికేస్తున్నాడు సార్. అడగొచ్చా? అడగాలనుకున్నావు కదా, అడుగు. మీరు మీ ఆవిడ్ని డబ్బు కోసం చంపారు కదా సార్? అసలు ఆ డబ్బే నాదిరా. ఇదేమిటి సార్? అంటే ఆవిడది కాదా సార్? లోపల వీడికి ఎలికేస్తున్నాడు సార్. కొంచెం క్లారిటీగా చెప్పండి ఒకసారి.
5 ఏళ్ల క్రితం ఆ హోటల్ పేరు కూడా హయత్తు. నన్నెప్పుడు నీ సినిమాలో పెట్టుకుంటావు? నెక్స్ట్ సినిమాలో తప్పకుండా పెడతాను, ఐ ప్రామిస్. నెక్స్ట్ అంటూ 3 years నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నావు. ఈ కొత్త హీరోలతో చేస్తే ప్రతిదానికి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. నా వల్ల కావట్లేదు బేబీ. రియా, పెద్దవాళ్ళతో చేస్తే నువ్వు చిన్నపిల్లలాగుంటావు. ఇప్పుడే వాళ్ళతో చేసేస్తే తర్వాత ఏం చేస్తావు? ఇండస్ట్రీలో నీకు లాంగ్ లైఫ్ ఉండాలనేదే నా ఉద్దేశం. దానికి నేను గ్యారంటీ. నువ్వు మాట్లాడితే దిల్ ఖుషి అవుతుంది బేబీ. దిల్ ఖుష్ అని చెప్పావు కదా, మరి నా దిల్ ఖుష్ చేయటం లేదే. రూమ్ సర్వీస్ అయి ఉంటుంది, నేను చూస్తాలే. మాయా, మాయా, నువ్వేంటి ఇక్కడ? అంటే మాయా, 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 ప్లీజ్ మాయా. నన్ను ముట్టుకోకు. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది. మాయా, అసలు నాకు ఉద్దేశమే లేదు. అది బర్త్డే పార్టీని పిలిచింది, అందుకే వెళ్ళాను. ఎప్పుడు లేనిది ఏదో మైకం కమ్మినట్టు నాకు తెలియకుండానే నేను టెంప్ట్ అయిపోయాను. తలుచుకుంటేనే నాకు అసహ్యంగా ఉంది. నా గురించి నీకు తెలుసు కదా, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చేశానా? ప్లీజ్ మాయా, మాయా, నన్ను అలా చూడకు. తట్టుకోలేకపోతున్నా. యాక్చువల్లీ ఆ బర్త్డే పార్టీకి నేను కూడా తీసుకెళ్ళి ఉండాల్సింది. నా కర్మ. ఏదో ఆన్ ది వేలో 2 minutes కనపడొద్దాం అనుకున్నాను. అంతలో అయినా నేను కంట్రోల్ చేసుకొని ఉండాల్సింది. ఉండాలి కదా. మూర్ఖంగా బిహేవ్ చేశాను. అమ్మాయి చనువు ఇచ్చేసరికి మొగాడిగా ఏదో వీక్ మూమెంట్ లో కంట్రోల్ తప్పాను. తప్పునాదే. తప్పు చేశాను. అయ్యో, ఏంటండి ఇది? మీకేమైనా పిచ్చెక్కిందా? చేయాల్సిందంతా చేసి ఏంటి పని? చూడండి ఎంత రక్తం పోతుందో. ఉండండి, ఫస్ట్ ఎయిడ్ కిట్ తెస్తాను. కంగ్రాచులేషన్స్, బాబుతోటి సినిమా ఓకే అయిందంట కదా. బాబుతోటి సినిమా ఓకే అయితే గానీ దీనికి నేను గుర్తురాదనమాట. హాస్పిటల్కి వెళ్దామా? చూడండి ఎంత బ్లడ్ పోతుందో. వెళ్దామండి. వద్దు, పర్వాలేదు. దేవత లాంటి నిన్ను ఎంతో బాధ పెట్టాను. ఈ మాత్రం బాధైనా
నన్ను పన్నివే. క్షమాపణ అడగడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది. ఉండండి, ఇప్పుడే తెస్తాను. ఈసారి దీని సంగతి ఏంటో చూడాలి. ఇదిగోండి. అయిపోయింది. సారీ మాయా, ఇంకోసారి ఎప్పుడు ఇలా చేయను. నన్ను క్షమించు. ఇంకెప్పుడు చేయను. మళ్ళీ ఇలాంటిది రిపీట్ అయితే బాగోదు, అర్థమైందా? నేను నమ్మొచ్చు కదా? చెప్పు రఘు, చెప్పు. షూర్. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? విస్కీనా బ్రాందీనా? వాటికంటే నువ్వే ఎక్కువ కిక్కిస్తున్నావు. యూ లుక్ అమేజింగ్ బేబీ. నీకోసం స్పెషల్ గా కలిపాను. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. థ్యాంక్స్. నన్ను మీ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవచ్చు కదా? తప్పకుండా బేబీ. వావ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దట్. ఎన్నాలని ఈ హీరో పక్కన ఆ హీరో పక్కన చేస్తావు? హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చెయ్యాలి. నయనతార, జేజమ్మ, అనుష్క లాగా. ఒక పోర్న్ స్టార్ ఈ సొసైటీలో ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని సాక్రిఫైసులు చేసింది అన్నదే కథ. టైటిల్ కూడా వరలక్ష్మి అనుకుంటున్నాను. ఎలా ఉంది? ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి బేబీ నీకు? ఎలా అంటే ఇప్పుడు చూడు, ప్రపంచం పెద్దదిగా నా యాంగిల్లో కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటి టచ్ ఇస్తూ ఉంటే థాట్స్ అవే వస్తాయి. ఈ మధ్య మా గురుజీ దగ్గర కొత్త కొత్త యాంగిల్స్ నేర్చుకున్నాను. ఎక్కడ పెడితే బాగా కనిపిస్తుందని. నీది మామూలు టాలెంట్ కాదురా, ఏమైనా చేయగలవు. కిలాడివిరా నువ్వు. సార్, మీరు కొడితే పడని షాట్ అంటూ ఉంటుందా సార్? అంతేలే, మీ మాటల మంత్రాలతో 2 రాష్ట్రాలను ఊపేసిన వారు మీకు అమ్మాయిలు ఎంత సార్? నేను అలానే అనుకుంటూ ఉండేవాణ్ణి, కానీ ఏమైంది? మళ్ళీ దొరికారా? కాదు. మరేమైంది సార్? అప్పుడు దాంతో అనుకున్న సినిమా ఆగిపోయింది. ముందు ఇది మాత్రం నాతోనే కంటిన్యూ అయింది. ఏది? హోటల్లో దొరికిన అమ్మాయా? మా ఆవిడేమో పిల్లలు పుట్టాలని హోమం కార్యక్రమం మొదలెట్టింది. పక్కింట్లో విత్తనాలు వేస్తే మన ఇంట్లో మొక్కలు రావని తెలీదా సార్? చెప్పాల్సింది మీ ఆవిడకి. ఇదిగో రైటరు, పెగ్గేసుకుంటున్నాం కదా అని డైలాగులు ఓవర్గా ఏకరోయ్. ఓకే ఓకే, సారీ సారీ సార్, సారీ సార్. చెప్పండి చెప్పండి, స్టోరీ చెప్పండి. ఇప్పుడే ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. సరే, ఎక్కడాగాం? హోమం దగ్గర ఆగాం.
ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేద సాధనగ్గో స్వాహా శ్రీమహాగణాధిపతేదం నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే హర కర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధాస్త్రశస్త్రాన్ని సంహర సంహర. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహా స్వాహా మహాసుదర్శనాయ తం నమః. మీకు త్వరలోనే 12 బిడ్డ పుడతాడు. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. మదినమ్మ పంతులు ఒక చేత్తో పండించాడో లేదో ఇంకో చేత్తో బిడ్డను పుట్టించేశాడుగా. ఏంట్రా వెటకారమా? లేదు సార్, ట్విస్ట్ అదిరిపోయింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కదా, దీన్నే చాలా మంది డెస్టినీ అంటారు. మీరు మామూలు కాదు సార్, మీరు ఎలాగోలాగా తప్పించేసుకుంటారుగా. అలా ఎందుకు అనిపించిందిరా? నీకు సిచ్యువేషన్ కరెక్ట్ గా అర్థం కాలేదా, లేదా నేను సరిగా చెప్పలేదా? లేదు సార్, అంటే ఆడియన్స్ గా మీ క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయిపోయి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి సార్. సారీ సార్, అంటే ముందు చెప్పండి సార్ ఏం జరిగిందో. బాగా ఎక్సైటింగ్ గా ఉంది. తర్వాత ఏముంది, మా ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది. డైరెక్ట్ గా హాస్పిటల్ పంచాయతీ పెట్టారు. చంపేద్దాం అనుకున్న అమ్మాయిని మంచోడు అనుకుంటుంటే అదే చూపించాడంట. అట్టుంది మీ వాడి పని. నువ్వు ఆగు మావయ్య, ఇక్కడ అరవకూడదు. ఇంటి గొడవని వీధిలో పెట్టుకుంటావా ఏంటి? ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం జరగాలంటారు? పూజలు నేను చేస్తుంటే పిల్లలు ఎవరికో పడుతున్నారు. ఇంకా ఇన్నెలా నమ్మమంటారు? అసలు విడాకులు తీసుకోవాలా సూసైడ్ చేసుకోవాలా నాకేం అర్థం కావట్లేదు. ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు? నువ్వంటే అడిగి చాలా ఇష్టం. కాస్త స్థిమితంగా ఆలోచించు. ఏంటంటే స్థిమితంగా ఆలోచించేది? మా అమ్మాయి కాబట్టి ఇన్నాళ్ళు అతను భరించింది. అదే కనుక ఇంకో అమ్మాయి అయితేనా రోడ్డు ఎక్కి రచ్చ రచ్చ చేసేది ఈ పాటికి. ఏం చేయమంటావు బాబాయ్? నా తల రాత్రి అలా తగలడింది. అరే నాన్న, ఈ టైంలో ఆవేశపడకూడదు. కూల్గా ఉండు. నేనున్నాను కదా. తేడా వస్తే ఊరుకుంటానేంటి? తాట తీసేను. ఇట్లాంటి విషయాలు బయటికి వెళ్తే మన కుటుంబం బరువు పోద్ది. ఇక మీడియాకి తెలిసిందనుకో కంపు కంపు చేసి వదులుతారు. విడాకులు దాని గురించి ఇప్పుడు మాట్లాడడం మీ ఇద్దరికీ మంచిది కాదు. ఇక ఆ పిల్ల సంగతి అంటావా? మీ ఇద్దరం మాట్లాడి ఆ పిల్లకి నచ్చజెప్పి ఏదో విధంగా ఏ ఫారిన్ కంట్రీయో పంపించేస్తాం. ఇక చచ్చినట్టు నీ మాట ఏంటాళ్లే. ఏ ఎంతటి దుర్మార్గుడినైనా క్షమించే ధైర్యం, ఓర్పు ఒక్క మీ ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యం. మా తమ్ముడు రాముడు కాకపోయినా రాక్షసుడు మాత్రం కాదని నా నమ్మకం. ఇక మీదట నువ్వు చెప్పినట్టే వింటాడు, నీతోనే ఉంటాడు. ఓకేనా? రేపెక్కడి నుంచి ఏ పిల్లలు వచ్చి మేమే వారసులు అంటారు అని భయంగా ఉంది. అదే గనక జరిగితే నా పరిస్థితి ఏంటి? రేపు నాకు పుట్టబోయే పిల్లల గతి ఏంటి? అసలు ఏ నమ్మకంతో ఇంత కలిసి ఉండాలి బాబాయ్? అడుగుతుందిగా, చెప్పు. అంటే అది ఓ పని చేస్తాడులేమ్మా, ఆస్తి మొత్తం నీ పేరుని రాస్తాడు. ఇక మీద ఫైనాన్స్ విషయం మొత్తం నువ్వే చూసుకో. కాపురంలో భర్త కంటే భార్యకే ఎక్కువ బాధ్యత ఉంటది. నీకు కూడా అదే మంచిది. ఆస్తి నాకు రాసినంత మాత్రాన్న మనిషి మారిపోతాడా బాబాయ్? రంకెలేసే ఎద్దును కూడా ఇదిగో కళ్ళ వేసి ఆపొచ్చు. ఇక మీద తను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నువ్వే ఇవ్వాలి, నేను అడిగే ఖర్చు పెట్టాలి. దాని తాలూకు పేపర్లో రెడీ చేస్తాను. ఏమంటావు? మీ ఇష్టం బాబాయ్, కానీ ఇంకోసారి ఇలా జరిగితే మాత్రం ఎవ్వరి మాట వినను. నీకోసారి జరగడమే. నువ్వు అనవసరంగా అవి ఆలోచించి మళ్ళీ ప్రాణాల మీద తెచ్చుకోకమ్మా. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏంటి చూస్తున్నావు? నువ్వు ఒకసారి బయటరా చెప్తా. ఒరే, నానా తంటాలు పడి ఈ పొజిషన్కి వచ్చావు. ఒరే, సెటిల్ అయ్యామనుకుంటుంటే ఈ దరిద్రం ఏంట్రా? పెద్ద డైరెక్టర్ అయినా పిల్ల చేష్టలు మాత్రం బోలా. ఇప్పటికైనా బుర్ర కాస్త పని మీద పెట్టు. అస్తమానం దాని మీద కాదు.
ఆ రోజు వాళ్ళు దాని చేతిలో పెట్టింది తాళాలు గొత్తి కాదు, నా జుట్టు. రిపీట్. సారీ సార్, స్టాక్ అయిపోయింది. సరే బిల్లు ఇవ్వు. సార్ బిల్. సార్ డిక్లైన్. సరిగ్గా చూడు. సార్ డిక్లైన్ అవుతుంది. వేరే కార్డ్ ఏదైనా ఉంటే ఇవ్వండి సార్. ఇది చూడు. సార్ అగైన్ డిక్లైన్ సార్. ఏంటి అగైన్ డిక్లైన్ సార్. నా కార్డు ఎలా డిక్లైన్ అవుతుంది? ఇది తీసుకో. ఓకే సార్. తప్పకుండా పనిచేస్తుంది. నో సార్, డిక్లైన్. ఒక నిమిషం ఆగు. సార్ సార్ చెప్పండి సార్. నా కార్డ్స్ పనిచేయటం లేదు, డిక్లైన్ అవుతుంది అంటున్నారు. అదేంటి చూడు. సార్ ఎందుకో తెలీదు, మేడం గారి కార్డులని బ్లాక్ చేశారంట. ఏంటి? ఏం వాగుతున్నావు? అవును సార్, మీ కార్డులని మేడం గారి బ్లాక్ చేయమన్నారంట. ఏంటి ప్రాబ్లం? సార్ అన్ని కార్డ్స్ డిక్లైన్ అవుతున్నాయి. సార్ పర్లేదు సార్, మీరు రెగ్యులర్ కస్టమరేగా, మళ్ళీ చూసుకుందాం, మీరు వెళ్ళండి సార్. సారీ. మాయా, మాయా, నా కార్డులు ఎందుకు బ్లాక్ చేసావు? ఎందుకు అనవసరంగా అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతావు? అందరి ముందు నా పరువు పోయింది తెలుసా? నీ బోడి పెత్తనాల వల్ల నన్ను ఎదవని చేసావు. ఏదైనా చేసే ముందు నన్ను అడగొచ్చు కదా. అని నీ ఇష్టమేనా? ఏయ్, నేను గొంతు చించుకొని నడుస్తూ ఉంటే నీకు తమాషాగా ఉందా? ఎలా కనిపిస్తుంది నీకు? అసలు నా పర్సనల్ మ్యాటర్లో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు? దిస్ ఇస్ మై లైఫ్ స్టైల్. ఏయ్, నీతోనే మాట్లాడేది. నీ మందులకి జల్సాలకి నెలకొచ్చిన బిల్లు మొత్తం 30 లక్షలు. నీ తొక్కల లైఫ్ స్టైల్ కి అసలు ఇంత ఖర్చులు అవసరమా? ఆఫీస్ లో అడ్డమైన వాళ్ళందరితో తాగి తందనాలాడుతున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు అనుకున్నావా? ఏదో పెద్ద అరిచేస్తున్నావు ఓ అని. నీకు మాత్రం అరవడం వచ్చా, నాకు రాదా? ఏయ్, నా ఇష్టమే. నేను తాగుతాను, అరుస్తాను, ఇంకేమైనా చేస్తాను. నీకేంటి? ఆహా, నీకు నచ్చినట్టు నువ్వుంటావా? మరి నేనెందుకున్నాను పీకడానికా? నేను నీ పెళ్ళాన్ని. నువ్వేం చేసినా చూస్తూ కూర్చోను. నాకంటూ ఒక లెక్క ఉంటుంది. ఎవరికి కావాలి తొక్కల లెక్కలు? నువ్వు రాకముందు ఇలానే ఉన్నాను, నువ్వు వచ్చాక కూడా ఇలానే ఉంటాను. ఈ సోఫా, కుర్చీ, టేబుల్ నాకు నచ్చితేనే ఇక్కడ ఉన్నాయి. అలాగే నువ్వు కూడా వాటిలాగానే మూసుకొని పడిండు, లేదా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తా. మెడ పెట్టుకుని బయటికి గెంటేస్తావా? గెంటే 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 గెంటే. నీ వల్ల కాదు కదా. కుదరదు. ఏంటి ఎందుకులా నవ్వుతున్నావు? నీకేదో పిచ్చి పట్టిందా? ఇదిగో చూడు, గట్టిగా మాట్లాడితే నిన్ను భరించాల్సిన అవసరం నాకు లేదు. విడాకులు ఇస్తా, బయటికి పో. ఒక పంచే రఘురామ్, నువ్వు కావాలంటే 2 అమ్మాయిలు తీసుకురా, కావాలంటే ఇంకొక అమ్మాయిని కూడా తెచ్చుకో. నువ్వేమన్నా చెయ్యి, నేను చూసి ఓ సూపర్ సూపర్ వావ్ అంటాను. ఓకేనా? ఏంటి వద్దా? ఓకే, అయితే ఇంకొకటి చేద్దామా? ఇదేదో టీవీ షో ఉంది కదా, బతుకు జట్కా బండి. ఆ షోకి వెళ్ళి పంచాయతీ పెట్టుకుంటాను. అయ్యయ్యో, నా మొగుడు ఇలా చేసేసాడు, నా మొగుడు ఇలా చేసేసాడు, నాకు ఇలా అయిపోయింది అని ఏడుస్తూ కూర్చుంటాను. ఓకేనా రఘురామ్? అయినా నాకు విడాకులిస్తే బయటికి పోవాల్సింది నువ్వు, నేను కాదు. ఇప్పుడు ఈ ఇల్లు ఆస్తి అంతా నావి. ఉంటావో బయటికి పోతావో నువ్వే డిసైడ్ చేసుకో. దాని తర్వాతే నా చేతులు పట్టుకుని ఎవరు రాస్తున్నట్టు, నా కాళ్ళతో ఎవరు నడుస్తున్నట్టు అంతా మారిపోయింది. చేతులు నావే, రాసేది నేను కాదు, నడిచేది నేనే, దారి నాది కాదు. ఒక్కసారిగా బొమ్మ తిరిగింది.
19 ఏళ్ల వయసు నుంచి కష్టపడి నానా తిప్పలు పడితే వచ్చింది ఈ పొజిషన్. దాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల, వీళ్ళ సలహాల వల్ల కాదు. అయినా అది నాకు లైఫ్ ఫ్రీడమ్ ఏంట్రా? నా లైఫ్ లో కదా వచ్చింది. అది కూరగాయలు కొనడానికి మార్కెట్ వెళ్ళాలంటే రేంజ్ రోవర్ కార్ కొనిచ్చాను. నాకు మాత్రం ఒక్క సిగరెట్ కావాలన్నా దాని దగ్గర డబ్బులు అడిగే పరిస్థితి వచ్చింది. చచ్చా, దీనికంటే జైలు బతికే మేలేం. ఓ మర్డర్ కోసం ఈ మాత్రం ఒళ్ళు మండటం కరెక్టే సార్. అయినా పోగొట్టుకున్న ప్రతిదాన్ని సంపాదించడానికి ప్రతివాడు పూరి జగన్నాథ్ కాదు కదా సార్. మీరు కరెక్టే సార్. ఏంటది? ఓ సార్ 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 మీరు తప్పుగా అనుకోకండి. నేను జనరల్గా ఎవరితోనో మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకునే అలవాటు ఉంది సార్. అంటే మొత్తం రికార్డ్ చేసావా? సార్ మీరు ఇందాక చెప్పిన ఫ్లాష్ బ్యాక్ మీకు గుర్తుందో లేదో, నా కథలో అంత బాగాలేదు. ఇది గనక దాంట్లో దింపితే బొమ్మ బ్లాక్ బస్టరే సార్. రేయ్, నీ ఏదో సోది ఆపి ముందు దాన్ని డిలీట్ చేయి. ఇక్కడ తేవని మర్చిపో. అయినా నువ్వు దీన్ని సినిమా తీసి ఇది బయటికి వస్తే బుక్ అయ్యేది నేను మాత్రం కాదు, నాతో పాటు నువ్వు కూడా. సార్ జనాలకి సినిమా వాళ్ళంటే కేవలం గాసిప్సే సార్. వాళ్ళు మన కథలు చూసి దాన్ని మన కేసుకి లింక్ చేసే అంత ఓపిక టైం ఎవరికి లేదు. లైట్ తీసుకోండి సార్. నేను ఎలా కనిపిస్తున్నానా నీకు? చెప్తే అర్థం కావట్లా? డిలీట్ చేయ ముందు. ఓకే సార్, డిలీట్ చేస్తాను. ఇదే కాదు, సినిమా కూడా తీయను. సార్ నేను సినిమా తీయాలనుకున్నా, మీరు మీ వైఫ్ని మర్డర్ చేద్దాం అనుకున్నా. దేనికోసం? డబ్బు కోసమే కదా సార్. నాకు 50 కోట్లు ఇచ్చేయండి సార్. ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? మీరే అన్నారు కదా సార్ అవకాశాలు అస్తమానం రావని. అవకాశం వస్తే నన్నే బ్లాక్మెయిల్ చేస్తావరా? ఊరుకోండి సార్, ఈ డైలాగులు సినిమాలు రాసుకోండి సార్. ఎవరిని నమ్మారు ఇక్కడ? నా అవసరాలన్నీ మీ అవసరంగా మార్చుకున్నారు. నా వల్ల మీకు 150 కోట్లు వచ్చాయి. నాకు 50 కోట్లు ఇవ్వండి, తప్పే ఉంది దాంట్లో? నే కష్టపడి ప్లాన్ చేస్తే నువ్వు దానిలోకి వచ్చి కాసేపు నాటకం ఆడావు. దానికి నీకు 50 కోట్లు ఇవ్వాలా? నువ్వు కాకపోతే నీలాంటి వాళ్ళు 100 మంది. ఏంట్రా నోటికి ఎంత వస్తే అంతా అడిగినవేనా? రే రామచంద్ర, మాట్లాడితే నేను చేశాను అంటారు. ఏం చేశారు మీరు? ప్లాన్ పంపింది నేను, కథ రాసి పంపిస్తే అది ప్లాన్ గా మీరు మార్చుకున్నారు. సైలెంట్ గా ఒక 50 ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. దొరికిపోయాను కదా అని దొబ్బేద్దాం అనుకుంటున్నావా? బాగా నా కొడక.
చాందిని, టైంకి వచ్చా. హాస్పిటల్కి తీసుకెళ్ళు. అంబులెన్స్కి కాల్ చేయి ప్లీజ్. హెల్ప్ మీ ప్లీజ్. ఏంటలా చూస్తున్నా? మాయా ఎలాగో చనిపోయింది కదా, ఇంకా నాకు ఎవరున్నారు? నువ్వు తప్ప. నీకొక విషయం తెలుసా? నా ఆస్తులన్నిటికీ నీ పేరే నామిగా రాశాను. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా. నాలాంటి వాడు నీ లైఫ్లో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. మొత్తం మారిపోతే నా వల్ల కావటం లేదు. ప్లీజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళు చాందిని. ప్లీజ్ హెల్ప్ మీ. హెల్ప్ మీ ప్లీజ్. హెల్ప్ కావాలా సార్? మొత్తం విన్నాను. నువ్వు ఎవరినైనా కన్విన్స్ చేయగలవురా. నీ మాటలకి ఎవడైనా పడకపోతే వాడు మనిషే కాదురా. నువ్వు క్రియేటర్వే కాదు, గొప్ప క్రిమినల్వి. నీ ఎంటర్టైన్మెంట్కి అడ్డొస్తుందని దేవత లాంటి నీ భార్యని చంపేశావు. ఇప్పుడు వీణ్ణి చంపేశావు. అంటే రేపు ఫ్రాంక్ గా చెప్పాలంటే నువ్వు సెల్ఫిష్ కాదు, దానమ్మ మొగ్గుడివి. మీ మగాళ్ళందరూ ఇంతేనారా? వీడు ఈ లుచ్చాగాడు ప్రేమ పేరుతో వాడుకున్నాడు. నువ్వు నీ దగ్గర పని చేయాలంటే పడుకోవాలి. పడుకోవాలి కదా? క్షమించు చాందిని. మాకంటూ ఒక క్యారెక్టర్ ఉండదా? బయటకొస్తే బజార్ దాన్ని చేసేస్తారా? ప్లీజ్ చాందిని. నువ్వు బతకడానికి ఒక మంచి రీజన్ చెప్పరా. రీజన్ చెప్తే నేను నిన్ను కాపాడతాను. త్వరగా త్వరగా ఆలోచించుకో. నీ దగ్గర టైం లేదు. లేదు కదా? నీలాంటి వాడికి ఇంతకంటే మంచి చావు రాదు. సో ఇప్పుడు చచ్చిపో, అదే బెస్ట్. హెల్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. గుడ్ బై సార్. హలో, ఇద్దరు పోయారా? మన చేతికి మట్టి అంటకుండా ఇద్దరు పోయారు సార్. వచ్చేయ్, నేను చూసుకుంటా.
థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద ఫిల్మ్. థ్యాంక్స్ అలాట్. ఈయన తెలుసు కదమ్మా, కత్తి మహేష్ గారు, తోపు రివ్యూ రైటర్. మామూలుగా మహిళా దర్శకులు హారర్ క్రైమ్ అంటే పెద్దగా హ్యాండిల్ చేయలేరు. ఈ అమ్మాయి క్రైమ్ బాగా హ్యాండిల్ చేసింది, ఎక్కడో చూసినట్టు. సార్ మామూలుగా 5 స్టార్లు కదా సార్, 6, 7 కూడా ఇచ్చాను. వేద్దాం. సార్ మీరు షోకి రాలేదు? డాక్యుమెంట్స్ అవి ప్రిపేర్ చేయాలిగా. ఎక్కడున్నారు? గెస్ట్ హౌస్ లో. గెస్ట్ హౌసా? సరే వెల్కమ్.